హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. స్టార్ హీరో దర్శన్ కేసు ఏదైతే ఉందో అది నానా రకాలుగా మలుపు తిరిగి ఇప్పుడు దాంట్లోనే అసలైన వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పటిదాకా దర్శన్ అతన్ని అన్యాయంగా చంపాడు అనే వాదన ఒకటి జరుగుతూ వచ్చింది కదా. ఇందులో అతని పొరపాటు ఏమీ లేదని అందరూ అనుకున్నారు, కానీ అతని పొరపాటు కూడా ఉంది. దర్శన్ ఏ విధంగా అయితే తన ఫ్యాన్స్ను ఉపయోగించుకొని ఇంత దుర్మార్గంగా అతని చావుకు కారణమయ్యాడో, అతను కూడా ఆవిడ హీరోయిన్ని ఏమాత్రం తక్కువ తినకుండా ఇబ్బంది పెట్టిన సంఘటన ఇదనమాట. సో ఎందుకు ఇబ్బంది పెట్టాడు, ఏం జరిగిందని ఒకసారి గమనించి చూస్తే ఇక్కడ రెండు వెర్షన్లు కనబడుతున్నాయి. ఇప్పటిదాకా మనకు తెలిసిన వెర్షన్ ఏంటంటే, అతను రేణుకాస్వామి అనే దర్శన్ ఫ్యాన్. సో కన్నడ స్టార్ హీరో దర్శన్ అద్భుతమైన సినిమాలు చేసి లక్షల మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు పోకిరి ఇలాంటి సినిమాలు కూడా ఆయన రీమేక్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. సో ఆయన తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు డబ్బింగ్ కూడా అయ్యాయి ఆయన సినిమాలు. ఆయన ఒక హీరోయిన్ తోటి, పవిత్ర గౌడ్ అనే హీరోయిన్ తోటి కాస్త రిలేషన్లో ఉన్నాడనేది అప్పట్లోనే కర్ణాటకలో కాస్త మీడియా బాగా హడావుడి చేసి ఆ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఆయనకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. సో అయినా సరే ఇట్లా ఈవిడతోటి కలవడం అనేది ఆయన ఫ్యాన్స్ అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్లో ఒకరైన ఈ రేణుకాస్వామికి ఇష్టం లేదు. సో మొత్తానికి దాంతో దర్శన్కి అనేక సార్లు ఇది సరైనది కాదు అని చెబుతూ వచ్చి చివరికి ఇలా లాభం లేదని చెప్పేసి పవిత్ర గౌడ గారి నెంబర్ సంపాదించి ఆవిడకి ఫోన్లు చేయడాలు, ఇది సరైనది కాదని ఆవిడకి చెప్పడం స్టార్ట్ చేశాడు. సో అది కొద్దిగా ఇద్దరికి తలనొప్పిగా తయారైంది. ఫ్యాన్ అంటే హీరోని అభిమానించి వదిలేయాలి, కానీ ఆయన పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడం అనేది ఒక తప్పు. అయితే ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే, మొదటగా ఆ దర్శన్ గురించి ఏదో ఒకటి ఇట్లా దూరంగా ఉండమని చెబుతూ వచ్చి చివరికి ఇది లాభం లేదని చెప్పేసి అతను రూట్ మార్చి చేసిన పని మాత్రం అతని చావు దాకా తీసుకొచ్చింది. ఇది కాస్త బాధాకరమైన విషయం. ఏం చేశాడంటే, ఆ రేణుకాస్వామి తన మర్మాంగాలను ఫోటోలు తీసి ఆవిడకి పెట్టాడు, హీరోయిన్కి పవిత్ర గౌడకి పెట్టి, దర్శన్ కంటే నేనే బెటర్ అని చెప్పేసి ఆవిడతోటి చాటింగ్ చేశాడట. సో దాంతో ఆవిడకి బాగా చిర్రెత్తుకు వచ్చింది, ఏంటి ఇతను ఇలా చేశాడని చెప్పేసి కోపం వచ్చి అతనికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆవిడ అనుకుంది. నిజానికి చావు దాకా అప్పటికైతే వాళ్ళు ఆలోచించలేదు, కానీ ఈ విషయం ఇతని విధంగా పెట్టిన సంగతి దర్శన్కి కూడా తెలియదు. చివరికి ఈవిడ ఏం చేసిందంటే, పవన్ అనే మరొక తన సహాయకుడికి ఈ విషయాన్ని చెప్పింది. అయితే దీన్ని డీల్ చేయి, అతనికి ఏదో విధంగా బుద్ధి చెప్పండి, కానీ దర్శన్కి ఇది తెలియకూడదు అని చెప్పేసి అతనికి చెప్పింది. అతను ఏం చేశాడంటే, ఉన్నట్టుండి తీసుకెళ్ళి దర్శన్కి చెప్పేశాడు. ఎందుకంటే దాన్ని దాచే ఉద్దేశం అతనికి లేనట్టుంది. మొత్తానికి తను సొంతగా తన చేతులతోటి దీన్ని సాల్వ్ చేయకుండా దర్శన్కి చెబితే ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడో ఏమో, మరి వెళ్ళి దర్శన్కి చెప్పేశాడు. ఎప్పుడైతే ఆయనకి చెప్పాడో ఇక దర్శన్ గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇలాంటి చర్య చేస్తే ఎవరైనా ఊరుకోరు కదా, ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద పీకల దాకా కోపం వస్తుంది, కొట్టాలనుకుంటారు కూడా. ఎందుకంటే అటువంటి పనికిమాలిన చర్య, లేడీస్ పట్ల ఆ బిహేవియర్ అనేది ఏమాత్రం సమంజసం కాదు. మొత్తానికి రేణుకాస్వామి మీద దర్శన్కి పీకల దాకా కోపం వచ్చి యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఏం చేయాలి, ఇతనికి బుద్ధి చెప్పాలి, అది కూడా తను అని తెలియకూడదు. ఇంత పెద్ద హీరో ఒక సామాన్యుడిని పిలిచి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తే ఈ విషయం బయటకు వస్తే ఆవిడ పరువు పోతుంది, తన పరువు పోతుంది. మొత్తానికి అందరి పరువు పోయి ఆ ఇండస్ట్రీలోనే నలుగురిలో నవ్వులు పాలవుతాము అని చెప్పేసి దర్శన్ ఆలోచించాడు. కాబట్టి తన పేరు రాకుండా చూసుకుంటూ దీన్ని సెటిల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం తన ఫ్యాన్స్ను ఉపయోగించుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. సో అట్లా ఆ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవేంద్ర అనే వ్యక్తికి చెప్పాడు. సో ఈ రాఘవేంద్ర ఏం చేశాడంటే, ఆ వ్యక్తిని, ఆ రేణుకాస్వామి ఎక్కడ ఉంటాడు అతన్ని ట్రేస్ చేసి పట్టుకోవాలి కదా. సో దానికోసం ఇతను ఒక ప్లాన్ వేశాడు. ఒక కొత్త సిమ్ని తీసుకొని ఆ సిమ్ తోటి పవిత్ర గారిలాగా అతనితో చాటింగ్ చేయడం మొదలెట్టాడు. ఏ హీరోయిన్కి అయితే ఇతను ఇట్లా మిస్బిహేవియర్ చేశాడో ఆ హీరోయిన్ లాగానే ఇతను చాట్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఏంటి అనే వివరాలు రాబట్టాడు. రాబట్టిన తర్వాత అతని వివరాలు తెలిసాక ఈ పవన్ రాఘవేంద్ర ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడం మొదలెట్టారు. సో ఈ మాటల్లో కూడా ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు, ఇక నువ్వు మర్యాదగా ఉంటే దర్శన్ గారిని నిన్ను కల్పిస్తాము, నువ్వు ఆయనతో ఫోటో దిగొచ్చు, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పటికే అతను చేసిన పొరపాటు ఏంటో అతనికి తెలుసు రేణుకాస్వామికి. దాంతో ఆలోచనలో పడ్డాడు. ఇదేంటబ్బా వీళ్ళు వెర్షన్ వేరేగా ఉంది, నేను ఆల్రెడీ పొరపాటు చేశాను కదా అని చెప్పేసి అతనికి డౌట్ కొడుతూ ఉంది. ఇంత క్యాజువల్గా పిలుస్తున్నారు నన్ను, పైగా ఫోటో కూడా ఇప్పిస్తామంటున్నారు, ఇదేదో తేడా ఉందని చెప్పేసి అతనికి డౌట్ వచ్చి, సరే నేను ఆలోచించుకుంటానని చెప్పేసి అన్నాడు. అయితే వీళ్ళు ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదు. అతనికి ఆలోచించే గ్యాప్ ఇవ్వకుండా ఇమీడియట్గా అతన్ని తమతో పాటు ఆ కారులో తీసుకొని వెళ్ళిపోయారు. అంటే బలవంతంగా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని దర్శన్కి ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా అతనైతే మేము పట్టుకొని వచ్చాము అని చెప్పి, అంటే కిడ్నాప్. అప్పుడు దర్శన్, పవిత్ర గౌడ గారు ఇద్దరూ కూడా అతను ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడికి వచ్చారు, కిడ్నాప్ ప్లేస్కి. మొత్తం ఒక సినిమాలాగా జరుగుతుంది చూడండి.
సో అక్కడికి వచ్చిన తర్వాత అతనికి మొత్తానికి అతన్ని చూపించారు. సో రేణుకాస్వామి ఇతనే అని చెప్పేసి దర్శన్కి కూడా అర్థమైంది. అయితే ఈలోపే అతన్ని కొట్టి టార్చర్ చేసి అతనికి కరెంట్ షాక్ కూడా పెట్టారు. సో ఇంత భయంకరంగా బీభత్సంగా అతన్ని టార్చర్ అయితే చేశారు. సో ఆ తరువాత అతన్ని తీవ్రంగా కొట్టడం వీళ్ళ కళ్ళ ముందే, ఆ కరెంట్ షాక్ కూడా వీళ్ళ కళ్ళ ముందే పెట్టారట. అంత తీవ్రంగా కొట్టేసి రక్తం వచ్చేలాగా చివరికి ఇక అతన్ని బాక్సింగ్ లాగా అతన్ని కట్టేసి బాగా కొట్టారు. చివరికి అతను ఒక శాకాహారి అని తెలిసి వాళ్ళకి ఏం చేశారంటే బలవంతంగా మాంసాహారం తినిపించారు అతనితోటి. సో ఇట్లా అంటే వీళ్ళు అతను చేసింది పొరపాటే కావచ్చు, ఆ పొరపాటికి ఒకటో రెండో దెబ్బలు వేసి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంత భయంకరమైన టార్చర్ అనేది అతనికి పెట్టారు. అది కూడా ఒక హీరో తన సమక్షంలో ఈ విధంగా చేయించాడు అంటే ఏమాత్రం కొద్దిగా మానవత్వం ఉండాలి. అంటే అతను చేసింది పొరపాటే, దాన్ని కాదనలేం. కానీ ప్రాణాలు హరించేంతగా కరెంట్ షాకులు పెట్టడాలు, పైగా అతని ఏవైతే జీవిత విలువలు ఉన్నాయో లేకపోతే అతని అలవాట్లను కూడా ఇన్సల్ట్ చేస్తూ ఈ విధంగా మాంసాహారం తినిపించడం ఇవన్నీ సరైనవి కాదు, అన్నీ ఖండించాల్సినవే. చివరికి అతను వీళ్ళ టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు. తర్వాత గతంలో మనం కూడా చూసాం, అతని మర్మాంగాల్ని కట్ చేశారు అది ఇది అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. ఎందుకు చేశారయ్యా అంటే ఈ ఫోటో అనేది బయటికి రావడంతో చేశారు, అంటే ఈ విధంగా చేశారు కాబట్టి బుద్ధి చెప్పాలంటే ఇట్లా చేయాలి అని చెప్పి ఒక సింబాలిక్గా అలాంటివి చర్య అయితే చేశారు. సో ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారు. సినిమాలో విలన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది వీళ్ళ చర్యలు. సో ఈ విషయం మొత్తాన్ని కూడా ఇప్పుడు పోలీసులకి ఆ ఫోటోలు అలాగే రేణుకాస్వామి ఏమైతే చేశాడో ఇదంతా కూడా పోలీసులు కోర్టుకు అయితే సమర్పించారు. ఆల్రెడీ దర్శన్ గారు ఇప్పుడు జైల్లో వేరే ఖైదీలతో కలిసి ఆయన చాయ్ తాగుతూ ఇవన్నీ ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంట్లో కూడా వివాదమైంది. దర్శన్కి సపరేట్గా ఏసీ సెల్లు ఈ విధంగా అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పేసి వివాదం అయితే అతన్ని సెల్ నుంచి మార్చడానికి వేరే జైలుకి మార్చడానికి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇట్లా ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. సో ఇది ఇక ఈ కేసును ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. దీంట్లో కూడా మరో ట్విస్ట్ కూడా ఉంది. అతను చనిపోయిన తర్వాత సంఘటన ఎప్పుడైతే అతనికి చనిపోయాడో ఈ దర్శన్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అంటే వీళ్ళు వెళ్ళిపోయినాక కూడా అతనికి ఆ టార్చర్ కొనసాగి మొత్తానికి చనిపోయాడు రేణుకాస్వామి. దర్శన్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక అతను ఏం చేశాడంటే తన ఫ్యాన్స్లో మరొక నలుగురిని పిలిపించి వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఏంటంటే ఇతనితోటి ఒక ఆర్థికపరమైన లావాదేవీల గొడవ వల్ల మేము కొట్టడం జరిగింది, ఆ విధంగా ఆయన చనిపోయాడు, మేమే చంపాము అని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్లో లొంగిపోండి అని చెప్పేసి వాళ్ళకు ప్లాన్ అయితే ఇచ్చాడు దర్శన్. అవి సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ పోలీసులు ఏమో అమాయకులు కాదు అట్లా వదిలేయడానికి. కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వాల. పోలీసులు ఏం చేశారు, వచ్చేసి ఈలోపే వీళ్ళకి ఆన్లైన్లో ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులు గ్రహించారు. వాళ్ళ ఫోన్లన్నీ సీజ్ చేసేసి ఆ ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరు చేశారనేది క్లియర్గా తెలుసుకున్నాక దర్శన్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హీరోయిన్ కూడా A1గా ఉన్నారు, కేవలం దర్శనే కాదు. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. ఇంత దారుణంగా ప్లాన్ చేసి చంపినా సరే దర్శన్ అయితే తప్పించుకోలేకపోయాడు. ఇందులో కూడా అందరి తప్పులు కనపడుతున్నాయి. నిజానికి ఆ హీరోయిన్ ఆ పవన్ అనే వ్యక్తికి దర్శన్కి తెలియకుండా దీన్ని సాల్వ్ చేయని చెప్పింది. ఎందుకంటే అతను సామాన్యుడే, రేణుకాస్వామి పెద్ద ఏ బలగం ఉన్న వ్యక్తి కాదు. సైలెంట్గా ఇద్దరు వ్యక్తులతో వెళ్ళి అతనికి భయం చెప్పడమా లేకపోతే అతని ఈ విధంగా ప్రవర్తించాడని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమా చేస్తే వాళ్ళే చూసుకునేవాళ్ళు. చట్టం చేతిలోకి తీసుకోవడం ఎందుకు? చట్టానికి అప్పగించిన ఆ చర్య అయితే జరుగుతుంది, ఎవరికి తెలియకుండానే జరుగుతాయి ఇలాంటివి కూడా. కాకపోతే అతను ఎందుకనో మరి వాళ్ళ మేడంని ఎక్కువ ఇంప్రెస్ చేయాలనుకున్నాడో ఏమో కానీ దర్శన్కి వెళ్ళి చెప్పడంతో ఇది అంతకన్నా చాలా పెద్ద ఇష్యూగా